నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల కమిషన్ ఏపీలో కూడా కొరడా జులిపించింది. ఎవరైతే ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వేటు వేస్తుందని చెప్పని వార్నింగ్ కూడా ఇచ్చింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడండి. నమస్తే వీరశంకర్ గారు. నమస్తే మేడం. ఈసీ ఏపీలో కొరడా జులిపించిందనే చెప్పుకోవాలి. సో ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది, ఎవరైతే కోర్టు ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా వేటు వేస్తామని చెప్పాను. సో అలాగే వైసీపీ ఎమ్మెల్యే పైన, అలాగే వాలంటీర్ పైన కూడా వేటు వేసింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ పొత్తు తర్వాత బీజేపీ కూటమిలో కలిసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చాలా చురుగ్గా పనిచేస్తుందని చెప్పి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఏదైతే అఘాయిత్యాలకు పాల్పడే ఈ ఎన్నికల్లో తాము నెగ్గాలనే ఉద్దేశంతో ఉండి రకరకాల ప్రయోగాలు, ఈ కూటమి సంబంధించిన టీడీపీపై కేసులతో ఒత్తిడి, అట్లాగే జన సైనికులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులపై దాడికి పాల్పడే ఉద్దేశంతో, అట్లాగే ఒకవైపు నుంచి ఈ వాలంటరీ వ్యవస్థని తనకు అనుగుణంగా మార్చుకొని వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలి, ఈ ఎన్నికల్లో ఎట్లయినా గట్టెక్కాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీజేపీని ఈ కూటమిలోకి ఆహ్వానించి వాళ్ళ షరతులన్నిటికీ ఒప్పుకొని ఈ కూటమి వాళ్ళకి ప్రథమ స్థానం కల్పించినందువల్ల ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు కానివ్వండి, వాళ్ళ సిఫార్సు మేరకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే వైసీపీకి ఎదురుగా వాలంటరీ వ్యవస్థని, వాలంటీర్లని ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసి సగం వైసీపీకి ఉన్న, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాన్ని దెబ్బకొట్టే అంశం మీద చాలా గట్టిగా పనిచేశారని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే దాడులకు పాల్పడే అంశాలు ఏవైతే ఉన్నాయో, పల్నాడు కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, అట్లాగే నంద్యాల రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, వీళ్ళు ప్రత్యర్థి పార్టీల మీద దాడులకు పాల్పడైనా సరే వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉండేందుకు వీళ్ళు అన్ని రకాల అస్త్రాలను ఉపయోగించే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ సరైన పోలీసు వ్యవస్థని కంట్రోల్లోకి తీసుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వీళ్ళని అరెస్టులు చేసే దాకా కూడా వచ్చారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్లనే ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ అనేది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కొంచెం ఇంతకు ముందు దూకుడు తగ్గించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏవైతే అస్త్రాలు ప్రయోగించి ఈ ప్రతిపక్ష పార్టీల మీద గట్టెక్కాలని చూస్తా ఉన్నారో వాటన్నిటికీ చెక్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. తనకున్న రాజకీయ అనుభవం అంతా కలిపి ఈయన బీజేపీకి అన్ని ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఎందుకు ఇస్తున్నామని చెప్పి మనం ఎన్నటి దాకా అనుకున్నాం. కానీ ఇందుకు ఈ ఎలక్షన్ కమిషన్ పనితీరు తర్వాత ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీని, అధికార ప్రభుత్వాన్ని, వాళ్ళ రౌడీ రాజకీయాన్ని కట్టడి చేసే విధానాన్ని చూసి ఇది కదా చంద్రబాబు నాయుడు రాజకీయం అని చెప్పి ఇప్పుడు మనం అందరం అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి నేను అనుకుంటాను. సో అంటే ఇప్పుడు ఎవరైతే కోడ్ ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనే కాకుండా కొంతమంది మీరు ప్రస్తావించినట్టు ప్రొద్దుటూరు, నంద్యాల, సో వాళ్ళకి సంబంధించిన ఎవరైతే సిపిలు ఉన్నారో వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో అంతేకాకుండా ఒక కలెక్టర్కి కూడా ఆదేశాలు లైక్ వేటు వేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా సీరియస్ యాక్షన్ అని అనుకోవాలా, లేకపోతే ఊతికి తూతూ మంత్రం అని చెప్పి అనుకోవచ్చు అంటారా? లేదు, ఇది 100% సీరియస్ యాక్షన్ కి ముందుండబోయే సవాలు. మీరు ముందు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు ఎలక్షన్ కమిషన్ నుండి, అవసరమైతే అభ్యర్థులు కూడా ఆ పోటీ నుంచి తప్పించే పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఎవరైతే కోడ్ ఉల్లంఘన చేస్తారో, ఎవరైతే దాడులకు పాల్పడతారో, ఎలక్షన్ జరగనీయకుండా ఏదైతే ఎలక్షన్ కమిషన్ పంపించిన ఈ వాలంటరీ వ్యవస్థని ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చూస్తారో వీళ్ళందరికీ వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా చేయడంలో ఈ ఎలక్షన్ కమిషన్ ని
ఈ కూటమి బాగా వాడుకుంటుంది. కూటమికి అనుకూలంగా వీళ్ళు ఎటు దాడులు చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు వాళ్ళ దాడులను తిప్పికొట్టే పరిస్థితి కూడా ఉండదని చెప్పి మనం అనుకోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవటం వల్లనే ఈ ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి అనుకూలంగా పనిచేయటం అనేది జరుగుతా ఉంది. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగటానికి కావాల్సిన అన్ని రకాల సపోర్టు ఈ కూటమికి ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ నిర్ణయాల ద్వారా మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో దాని మీద ఆధారపడి ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా పారదర్శకంగా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి నీ భావించవచ్చు అంటారా? అండ్ రీసెంట్ గా ప్రజాగాలంలో ప్రధాని మోదీ కూడా పాల్గొనడం జరిగింది. సో అందులో ఎలాంటి ఘటనలు జరిగాయో మనం అందరం చూసాం. చాలా హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగాయి. సో దాని మీద కూడా వివరణ కోరడం జరిగింది ఈసీ. సో అది వివరణ వీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈసీ అడిగింది కాబట్టి అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంతే స్పందిస్తారా అనేది పాజిటివ్గా? సో ఏదేమైనా కానీ ఎన్నికల కమిషన్ కొరడా జులిపించింది. సో ఎవరైనా ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఎన్నికలు అనేటువంటివి చాలా పారదర్శకంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఎవరైతే కోడ్ ఉల్లంఘిస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం. సో అలాగే కొంతమంది మీద వేటు కూడా వేయడం జరుగుతుంది అధికారుల పైన. సో చూద్దాం ఎలా సాగుతోంది, ఎన్ని మలుపులు తిరుగుతుంది అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల